మంగళాద్రి దివ్యక్షేత్రంలో 2 వైష్ణవాలయాల మధ్య బ్రహ్మసూత్రం గల శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివార్ల బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 7వ తేదీ ఉదయం పెండ్లు కుమారుని ఉత్సవంతో ప్రారంభమవుతున్నాయి. బ్రహ్మోత్సవాలకు సంబంధించి దేవస్థానం కార్యనిర్వహణాధికారి నామరి గోపి, శివాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ భోగి కోటేశ్వరరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ ప్రధాన అర్చకులు తెలిదేవరపల్లి మహేష్ కుమార్ శర్మ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 7వ తేదీ ఉదయం పెండ్లి కుమారుని ఉత్సవం, సాయంత్రం 7 గంటలకు గ్రామోత్సవం ఉంటుంది. 8వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు అంకురారోపణ దేవతాహ్వానం, నందిముద్దల ప్రసాదం, రాత్రి 8 గంటలకు ధ్వజారోహణం, గ్రామోత్సవం. 9వ తేదీ సాయంత్రం 7 గంటలకు స్వామివార్ల శేషవాహన ఊరేగింపు, 10వ తేదీ వ్యాఘ్రవాహనం, 11వ తేదీ భృంగి వాహనం, 12వ తేదీ రుద్రాక్ష వాహనం, 13వ తేదీ గజవాహనం, 14వ తేదీ పొగడవృక్ష వాహనం, 15వ తేదీ ఎదుర్కోల ఉత్సవం, అర్ధరాత్రి 12 గంటలకు కళ్యాణ మహోత్సవం, 16వ తేదీ ఉదయం 9 గంటలకు నంది వాహనం ఆర్వేట, 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు బ్రాహ్మణ సమారాధన, సాయంత్రం 3 గంటలకు దివ్య రథోత్సవం, 18వ తేదీ ఉదయం 9 గంటలకు వసంతోత్సవం, రాత్రి 9 గంటలకు ధ్వజ అవరోహణ కేళీ గుర్రం గ్రామోత్సవం, 19వ తేదీ పుష్పయాగోత్సవం జరుగుతాయని ప్రధాన అర్చకులు మహేష్ కుమార్ శర్మ వెల్లడించారు. శివాలయం బ్రహ్మోత్సవాల్లో 50 మంది భక్తులు పాల్గొని స్వామివార్ల కృపకు పాత్రలు కావాలని ఆలయ ఈవో నామరి గోపి, ట్రస్ట్ బోర్డు చైర్మన్ భోగి కోటేశ్వరరావు, సభ్యులు కోరారు. శ్రీ గంగా భ్రమరాంబ సమితి మల్లేశ్వర స్వామి దేవస్థానం మంగళగిరి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ మంగళగిరి నియోజకవర్గం శాసనసభ్యులైన ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రికి మన శాసనసభ్యులైన ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు మంచి శివాలయం మీద మంచి శ్రద్ధ తీసుకొని ముందు మేము వాటర్ పాయింట్ మన భక్తులకి ముందు వాటర్ ప్రాబ్లంగా ఉండేది గుళ్ళో. 50 సంవత్సరాల చరిత్రలో దాహం తీర్చుకుందాం అంటే గుక్క నీళ్లు దొరికేవి కాదు. అసిమెంటి పోయిన సంవత్సరం నేను రోజు 400 రూపాయలు ఇచ్చి రోజు 4 క్యాన్లు పెట్టించేవాడిని ఒక సంవత్సరం. ఈ సంగతి కార్తీక మాసంలో మంత్రి గారి లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇట్లా మా శివాలయంలో కార్తీక మాసం వస్తుందండి, రోజుకి సోమవారాలు 5,000 మంది వస్తారు, పౌర్ణానికి 10,000 మంది దాకా అవుతారు, వాటర్ సప్లై చేయాలంటే మాకు బాగా ఇబ్బందిగా ఉందండి అని అంటే, సరే మీకు ఎప్పుడు కావాలంటే మాకు 3వ వారంలో కావాలండి, ఫస్ట్ వారం అయిపోయింది కాబట్టి అంటే ఆ మాట ప్రకారం దీవీస్ వారితో సంప్రదించి ఆ దీవీస్ వారి మేనేజ్మెంట్ వారితో సంప్రదించి వాటర్ పాయింట్ ఏర్పాట్లు చేయించారు నారా లోకేష్ గారు. వారికి మా టెక్స్ట్ బోర్డు తరఫున దేవస్థానం అచ్చుకూల స్వామి వారు, ఈవో గారు అందరం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఇన్ని సంవత్సరాలు 50 సంవత్సరాల చరిత్రలో ఇంతవరకు ఒక్క నీళ్లు దప్పి తీర్చుకుందామంటే లేదు. ఇది మన లోకేష్ గారు సహాయంతో ఇది ఏర్పాట్లు చేశారు. అట్నాకే రథం ప్రతి సంవత్సరం రిపేర్లు చేపిస్తా నడుపుతున్నాం. ఈ సంవత్సరం ఎట్లా అనుకుంటా ఈ సంవత్సరం బాగా ఇబ్బంది అయిపోయింది. రథం చక్రాలు కానీ ఇరుసులు కానీ బుట్టలు కానీ రథం మొత్తం డ్యామేజ్ అయిపోయింది. సార్ దృష్టికి తీసుకెళ్ళాం. ఎంత అయ్యిద్ది ఎస్టిమేషన్ అయిపోయింది అన్నాడు. ఎస్టిమేషన్ అయిపోయమంటే మేము గుంటూరు డీసీ గారి దగ్గర పర్మిషన్ ఎస్టిమేషన్ అయితే 20 లక్షలు అవుతాయి అంటే, సరే ఆ 20 లక్షలు మనమే ఎవరికి చెప్పబాకండి, సొంత నిధులతో మనమే చేపిద్దాము అని రథానికి రంగులు, రథశాలకి ఇంతవరకు రంగులే లేదండి, సున్నమే వేసాం ఎప్పటి నుంచో. ఇప్పుడు రంగులు వేయించాము. ఆ రథానికి కూడా రంగులు బాగా ఏర్పాటు చేసాం. భక్తులు ఈ సంవత్సరం రేపు కళ్యాణం 15 కళ్యాణం జరిగిద్ది. భక్తులు 1,000 మంది వచ్చి స్వామివారి కళ్యాణానికి ఇది రథోత్సవం 17వ తారీఖు భక్తులందరూ నియోజకవర్గం ప్రజలందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరుతున్నాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మంగళాద్రి క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా పెళ్లి కుమారుడు ఉత్సవం ప్రారంభం. అదేవిధంగా ధ్వజారోహణ కార్యక్రమం 15 మహాశివరాత్రి సాయంకాలం పూట 12 గంటలకి అర్ధరాత్రి లింగోద్భవాభిషేకం శివ కళ్యాణం జరుగును.
16వ తారీఖు నందివాహనం, 17వ తారీఖు దివ్య రథోత్సవం పెద్ద రథం అండి. అదేవిధంగా నిత్యము సాయంకాలము శ్రీ స్వామివారు గ్రామోత్సవంలో వెళుతూ ఉంటారు. 50 మంది భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో పాల్గొంటారు. ఈ మహాశివరాత్రిలో భాగంగా ఈవో గారు, చైర్మన్ గారు, ధర్మకర్తల సభ్యులు అందరూ కూడా పర్యవేక్షణలో ఎంతో వైభవపేతంగా జరుగుతున్నవని సెలవు తీసుకుంటూ అర్చక స్వామిగా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మన మంగళగిరి పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ గంగా ప్రభరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 7వ తారీఖు నుంచి మొదలయ్యి 17వ తారీఖు వరకు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ మన ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు, సభ్యులు పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. అలాగే మనకి 15వ తారీఖు కళ్యాణము, 17వ తారీఖు దివ్య రథోత్సవం మంగళగిరిలో ఎంతో వైభవయుతంగా జరుగుతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి, పూర్తవుతున్నాయి. కావున 50 మంది భక్త ప్రజానీకం మొత్తానికి తెలియజేయడం ఏమనగా ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని దర్శించి వారి కృపకి పాత్రలు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఓం నమ శివాయ.